హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం పరిమళ అండ్ కో మూవీ రివ్యూ తీసుకొచ్చాం గైస్. ముందు చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో రివ్యూ తీసుకున్నాం. స్టోరీకి వెళ్తే ఒక ఫ్యామిలీ అయితే ఉంటుంది గైస్. భార్య భర్తలు, వాళ్ళకి ఇద్దరు పిల్లలు, కూతురు అయితే ఉంటారు గైస్. ఇద్దరు ఇలా స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. అందులో కూతురుని ఒక రౌడీ షీటర్ ప్రేమిస్తున్నాను వెంటపడుతుంటాడు గైస్. రోజు అతను వెంటపడడం వల్ల వాళ్ళకి టార్చర్ అయితే అనిపిస్తుంది. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. తర్వాత వాళ్ళు ఏమనుకుంటారంటే అతన్ని ఎలాగైనా చంపేద్దామని అనుకుంటారు గైస్. అతన్ని మర్డర్ చేద్దామని అనుకుంటారు. దాని తర్వాత నెక్స్ట్ డే అతన్ని ఎవరో చంపేస్తారు గైస్. అతని శవం అయితే పోలీసులకైతే దొరుకుతుంది. మరి చంపింది వీళ్ళేనా? ఒకవేళ వీళ్ళే చంపితే ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడ్డారు, ఎలా సేవ్ అయ్యారు, లేదా చంపింది వేరే వాళ్ళైతే వారు ఎవరు, దేనివల్ల అతన్ని చంపారు, మరి పోలీసులు ఈ కేసుని ఎలా సాల్వ్ చేశారు, ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటి, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటనేది త్రూ అవుట్ మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకైతే ఓకే ఇష్ అనిపించింది గైస్. ఓకేలా ఉంది. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ డ్రామా గైస్. బట్ దీన్ని ఎంటర్టైన్మెంట్గా చెప్దాం అనుకున్నారు. అందువల్ల మనకి ఎక్కడ ఎంగేజ్ థ్రిల్ అనేది చేయలేదు. ఫుల్ మూవీ ఎంటర్టైన్మెంట్ తోటే వెళ్తూ ఉంటుంది. ఏదైతే మనం క్రైమ్ థ్రిల్లర్ డ్రామాలో ఎంగేజింగ్ థ్రిల్లర్ ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తామో, సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అది ఎక్కడ అనిపించలేదు మూవీలో. అలా వెళ్ళిపోతూ ఉంటుంది. స్టోరీ కూడా పెద్దగా ఏం లేదు గైస్. ఆ ఒక్క మర్డర్ చుట్టే మూవీ మొత్తం తిరుగుతూ ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్లో ఇంకా 2 మర్డర్స్ అయితే జరుగుతాయి. దాని గురించి కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తుంటారు, ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. క్లైమాక్స్లో ఏదైతే రివీలింగ్ ఉంటుందో దేనివల్ల జరిగింది ఏంటనేది, ఆ రివీలింగ్ ఏదైతే ఉంటుందో అది ఓకేజ్గా ఉంటుంది, బాగానే ఉంటుంది. అక్కడ వచ్చే ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. మంచి మెసేజ్ కూడా ఉంటుంది క్లైమాక్స్లో. ఎంటర్టైన్మెంట్ కూడా అక్కడక్కడ వర్కౌట్ అయింది, బాగానే అనిపించింది. మెయిన్లీ ఫస్ట్ హాఫ్లో స్టార్టింగ్ పోర్షన్ చాలా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ మెయిన్లీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగా అందించారు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మూవీ కొద్దిగా బోర్ అయితే ఫీల్ అవుతాం గైస్. సెకండ్ హాఫ్లో కొన్ని ఫ్యూ సిచ్యువేషన్స్ ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ అక్కడ బాగా అందించారు. ఫస్ట్ హాఫ్లో యోగి బాబు గారి కామెడీ మాత్రం చాలా బాగా వర్కౌట్ అయింది. చాలా అంటే ఆ కామెడీ ట్రాక్ ఏదైతే యోగి బాబు గారు ఉన్నారో చాలా బాగా చేశారు. కామెడీ ట్రాక్ యోగి బాబు గారు ఆ ఫ్యామిలీ తోటి ఏదైతే అంటే యోగి బాబు గారు ఓనర్ అయితే ఉంటారు ఇంటికి, వీళ్ళు ఆ ఇంట్లో రెంట్కి అయితే ఉంటారు గైస్. వాళ్ళ మధ్య వచ్చే కామెడీ ట్రాక్ ఏదైతే ఆ పోర్షన్ ఉంటుందో చాలా బాగా వర్కౌట్ అయింది. యోగి బాబు గారు అయితే ఆ కామెడీ టైమింగ్ తోటి చాలా బాగా చేస్తారు. పర్ఫార్మెన్స్ కూడా ప్రతి ఒక్కరు పర్ఫార్మెన్స్ టూ కూడా అనిపించింది. చాలా బాగా చేస్తారు, ప్రతి ఒక్కరు సూపర్గా చేస్తారు. బట్ స్టోరీ పెద్దగా ఏం లేదు గైస్. ఒక్క మర్డర్ చుట్టే మూవీ మొత్తం తిరుగుతూ ఉంటుంది. అది ఎంగేజింగ్గా థ్రిల్లింగ్ కూడా చెప్పలేకపోయారు, ఎంటర్టైన్మెంట్గా చెప్దాం అనుకున్నారు. బట్ అది అంతగా వర్కౌట్ అవ్వలేదు. కొన్ని ఫ్యూ ఎంటర్టైన్మెంట్స్ బాగా అనిపించాయి. మెయిన్లీ ఫస్ట్ హాఫ్లో ఎంటర్టైన్మెంట్ బాగా అనిపించింది. సెకండ్ హాఫ్లో కొన్ని ఫ్యూ సీన్స్ బాగున్నాయి. క్లైమాక్స్లో ఎమోషనల్ అయిపోతుంది మూవీ. చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతా, ఒక మంచి మెసేజ్ కూడా ఉంటుంది. క్లైమాక్స్ ఓకేష్గా అనిపిస్తుంది. ఓవరాల్ చూసుకుంటే ఓకేగా ఉంది మూవీ. మరి అంత బ్యాడ్ ఏం లేదు. ఓకే, వన్ టైం వాచబుల్గా అయితే ఉంది గైస్. పర్ఫార్మెన్సెస్ ప్రతి ఒక్కరు బాగా చేస్తారు, సూపర్గా చేశారు. ఎంటర్టైన్మెంట్ బాగానే ఉంది, అక్కడక్కడ ఎంటర్టైన్మెంట్ బాగానే అందించారు. కామెడీ జనరేట్ అయింది. ఓవరాల్ చూసుకుంటే గుడ్ వన్ టైం వాచబుల్ ఓకేగా అయితే ఉంది గైస్ మూవీ మాత్రం. ఈ మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 3 గైస్. నాకు పర్సనల్ మూవీ ఓకేగా అనిపించింది, వన్ టైం వాచబుల్. మరి అంత బ్యాడ్ ఏం లేదు గైస్. ఓకే, పరిమళ అండ్ కో మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరి మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.